నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. ఖమాస్ రాగంలో సాంబశివాయనవే అనే స్వరజతి స్టార్ట్ చేసుకున్నాం. పల్లవి 2 చరణాలు స్వరం కూడా పాడుకున్నాం. ఎంతవరకు స్వరం పాడుకున్నామో దానికి ఇప్పుడు సాహిత్యం కూడా పాడుకుందాం. స్వరము సాహిత్యము సైమల్టేనియస్గా పాడుకుంటేనే దాని అందం తెలుస్తూ ఉంటుంది ఈజీగా. అందుకని స్వరం ఎంతవరకు పాడామో అంతవరకు సాహిత్యం కూడా పాడుకుందాం. ఈరోజు ముందు మూర్ఛని పాడుకుందాం. ఇది 28 మేళకర్త, హరికాంబోజి రాగజన్యం, ఖమాస్ రాగం, వక్ర, షాడవ, సంపూర్ణ రాగం అని కూడా చెప్పుకున్నాం. మూర్ఛని పాడుకుందాం. సా పా సా పా సా సమగమ పదని సానిద పమగ రే అది మూర్ఛన. ఫస్ట్ స్వరం పల్లవికి స్వరం పాడుతున్నా. ఆది తాళం సా సానిద పమగమ గమ పదని అది పల్లవి. సా సా సానిద పమగ సాంబసి వాయన సా సానిద పమగ సాంబ శివాయన మా మా గమ పదని వే రాజితగిరి మా గమ పదని వే రాజితగిరి సాంబ సాంబ శివాయన వే రాజితగిరి సాంబ శివాయన వే రాజితగిరి అది పల్లవి. నెక్స్ట్ చరణం సారిని సదాని ప దమా పమా గమా పదని సారిని సదాని పాద శాంభవి మనోహర పరాత్పర దమాగమ పరాత్పర కృపాకర గమ గమ పదని కృపాకర శ్రీ సారిని సదాని పదమా పమా గమా పదని శాంభవి మనోహర పరాత్పర కృపాకర శ్రీ సా మళ్ళీ శాంభవి మనోహర పర కృపాకర శ్రీ సాంబసి
వే రజితగిరి. నెక్స్ట్ చరణం. సారీ సని నీ సానిద దాని దప మాదా మగ సమాగమ పదని. మళ్ళీ స్వరం పాడుతున్నా. సారీ సని నీ సా నిద దాని దప మాదా మగ సమాగమ పదని సాయ సని దప మగ మా గమ పదని. దీనికి సాహిత్యం. సారీ సని నీవే గురు నీ సానిద దాని నీ సానిద దైవం బని దాని ఏవే దప మాదా మగ లను సేవింపుచు. మొత్తం పాడుతున్నా. సారీ సని నీ సానిద దాని దప మాదా మగ నీవే గురు దైవం బని ఏ వేళను సేవింపుచు. మళ్ళీ సారీ సని నీ సా నిరదా నీదప మాదా మగ నీవే గురు దైవం బని ఏ వేళను సేవింపుచు సదా సదా సమాగమ పదని సదా మదిని శివ సమాగమ పదని సదా మదిని శివ గమ పదని మదిని శివ సదా మదిని శివ. అది సాహిత్యం. నీవే గురు దైవం బని ఏ వేళను సేవింపుచు సదా మదిని శివ సాంబ శివాయన వే రజిత గిరి. అది పల్లవి 2 చరణాలకి 3 చరణాలు, 2 చరణాలకి సాహిత్యం, స్వరము సాహిత్యము. ఇంతవరకు సాధన చేసుకుందాం. 3వ చరణం 4వ చరణం తర్వాత చెప్తాను. శ్రీ గురుభ్యో నమః.